నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి దేవస్థానంలో శ్రీకాళహస్తి మహత్యం సంస్కృత తాళపత్రం గ్రంథం ఆవిష్కరణ, పాల్గొన్న ఈవో అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో 4వ రోజు శాస్త్రోక్తంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశం. తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతంపై వివరాలు వెల్లడి. చంద్రగిరి నియోజకవర్గంలో పూర్తయిన సిట్ దర్యాప్తు, ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన సిట్ సభ్యులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహత్యాన్ని తెలియజేసే గ్రంథాలను ప్రచురణకు దేవస్థానం తరపున ఆర్థిక సహాయం చేస్తామని ఆలయ ఈవో నాగేశ్వరరావు ప్రకటించారు. పెద్ద కాళహస్తి మహత్యం గ్రంథాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పెద్ద కాళహస్తి మహత్యం సంస్కృత తాళపత్ర గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది. గ్రంథాన్ని తెలుగులో పుస్తక రూపంలో తీసుకొచ్చే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని శ్రీకాళహస్తి క్షేత్రం పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు, దుర్గమ్మ గుడి ఆలయం ఈవో రామారావు అన్నారు. అందరూ నిర్మాణాత్మక సహకారం అందించారని, పుస్తక రూపం తేవడంతో ప్రముఖ కవి స్వర్గీయ లగడపాటి భాస్కర్రావు, పంచసహస్ర అవధాని డాక్టర్ మేడసాని మోహన్ కృషి ఎనలేనిదని అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహత్యాన్ని తెలియజేసే గ్రంథాలను ప్రచురణకు దేవస్థానం తరపున ఆర్థిక సాయం ఆవిష్కరించిన పంచశత అవధాని డాక్టర్ మేడసాని మోహన్, దుర్గమ్మ ఆలయ ఈవో కేఎస్ అధ్యక్షులు సింగరాజు, ప్రకాశం పంతులు, అధ్యక్షులు పురుషోత్తం గౌడ్, కార్యదర్శి పి వెంకటయ్య,
కవులు ఆముదాల మురళి, రామకృష్ణయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మహాపండితులు లింగరాజు తాతకు మించిన మనవడు గ్రంథం సంపూర్ణ విశ్లేషణకు జాతీయ సదస్సు నిర్వహించాలని పంచ సహస్ర అవధాని డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. పూర్వీకుల పాండిత్యం భావితరాలకు అందించేలా మహోన్నతమైన కృషిలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. పెద్ద కాళహస్తి మహత్యం గ్రంథాన్ని ఆవిష్కరించిన పంచశత అవధాని డాక్టర్ మేడసాని మోహన్, దుర్గమ్మ ఆలయ ఈవో కెఎస్ రామారావు, శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు, కాళహస్తీశ్వర క్షేత్ర పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు లింగరాజు ప్రకాశం పంతులు, అధ్యక్షులు పురుషోత్తం గౌడ్, కార్యదర్శి బి వెంకయ్య, కవులు ఆముదాల మురళి, రామకృష్ణయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అప్పుడు తాను వైకుంఠంలో విహరించే సువర్ణముడి అప్పటి సువర్ణము కలిగి తీరే కష్టి దస్తి మహీత వెంకటాంశ నామాసులు సర్వోత్తమ అని పద్మపురాణం పరాపురాణం పురాణం ఇటువంటి వాంగ్మయాన్ని బట్టి మనం చూస్తే విషయాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆగస్టు 15, 2022 ఇక్కడ ఛాలెంజ్ తీసుకున్నాను నేను. ఆ రోజు వచ్చిన తర్వాత అంతవరకు తెలియదు. ఒక కవి అన్నట్టు కురిసేదాకా తెలియలేదు శ్రావణ వేగం అని, కలిసేదాకా అనుకోలేదు తీయని స్నేహం అని ఒక కవి అన్నాడు. అలాగా కాళహస్తి క్షేత్రానికి వచ్చేదాకా తెలియలేదు ఇంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఒక్కసారి ఇక్కడికి వచ్చాక అప్పుడు అన్ని గుర్తురాదు సాగలేదు. పురిచెట్టి గారు అతులిత మాధురి మహిమ పురిచెట్టి గారిని ఎందుకన్నారు? కాళహస్తి మహాత్మ్యంతో పాటుగా అత్యంత పరిణతి చెందినటువంటి శతకాన్ని కాళహస్తీశ్వర శతకాన్ని ఇచ్చారు ఆయన. ఎక్కడి వాడు కృష్ణరాయలు తన శిరస్సును తాకించి నమస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ మహాకవి ఇక్కడికి వచ్చి ఆ విరక్తితో రాసినటువంటి ఆ పద్యాలు, అంత గొప్ప వ్యక్తి ఇక్కడ నడయాడ ఈ ప్రాంతంలో, ఈ గుడిలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగాడ, అక్కడ మనం తిరుగుతున్నామా అని ఇక్కడెక్కడ ఉన్నట్టు అనే ఒక భావన కలిగేది. అంతటి గొప్ప కవి ఆయనది ఒక రాగానే ఎవరినో పిలిపించి ఒకసారి ఆ శతకానంద పారాయణలాగా చేయించాం. అది మనకు తృప్తినిచ్చింది. వచ్చిన కొద్ది రోజుల లోపలే ఈ సాహిత్యం గురించి తెలుసుకుందాం, ఇక్కడ ఏదైనా మూలం దొరుకుతుందా, ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. ఆలయాన్ని చూస్తే విపరీతమైన శిలా సంపద, ఆర్కిటెక్చరల్ ఇంత అధికంగా ఉన్నటువంటి ఇక్కడ ఇంకా ఏదో ఉంటుంది అంటే ముందు వినిపించినటువంటి పేరు శ్రీకరాజు ప్రకాశం. నేను కొద్ది దగ్గర చూడండి అట్లా ఇవ్వండి సార్. రెడీ సార్, రెడీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ పొగడ చెట్టు ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి ఏటా వేసవి సమయంలో నిర్వహించే చిన్న కొట్టాయి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఆవరణలోని పొగడ చెట్టు వరకు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను అర్చకులు వేంచేపు చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చిన్న కొట్టాయి ఉత్సవం 3వ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పురోహితులు ఆదిగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా
ఆలయ అర్చకులు సురేష్ స్వామి, రామస్వామి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందికి తీసుకొచ్చారు. చక్కగా వట్టివేళ్ల పర్దాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశ అభిషేకాలు జరిపారు. నైవేద్యాలు అందించారు. తర్వాత ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తన పుట్టినరోజు వేడుకలను పురపాలక సంఘం సిబ్బందితో కలిసి నిర్వహించుకున్నారు. పురపాలక సంఘ సిబ్బంది ఆయనకు శాల్వాను కప్పి ఘనంగా సత్కరించి ఆయనతో కేక్ కట్ చేపించి ఆయన పుట్టినరోజు సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. తిరుపతి స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నిర్వహించారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. తిరుపతి స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తదనంతరం పుల్లయ్య మాట్లాడుతూ సుందరయ్య జీవితం నేటితరం కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయమన్నారు. దక్షిణాదిన తొలితరం కమ్యూనిస్టు యోధుడిగా పేదల పక్షాన ఆయన చేసిన పోరాటాలు అనిర్వచనీయమని కొనియాడారు. సుందరయ్య పోరాట ప్రతిభను ఆదర్శంగా తీసుకొని నేటితరం కమ్యూనిస్టులు స్వార్థ రాజకీయాలపై ఉద్యమ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టణ కార్యదర్శి గంధమ్మని, పెనగడం గురువయ్య, రెడ్డిపల్లి సురేష్, బాలకృష్ణ, గెడివేణు, అన్వర్ బాషా, కుమార్, వెంకటేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, చంద్రగిరిలో సిట్ దర్యాప్తు పూర్తయింది. ఈ మేరకు నివేదికను సిట్ సభ్యులు ఉన్నతాధికారులకు పంపించారు. 2 రోజుల పాటు తిరుపతి, చంద్రగిరిలో సిట్ అధికారులు విచారించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు పూర్తయింది. హింసాత్మక సంఘటనలపై 7 కేసులు నమోదు చేశారు. యూనివర్సిటీ పిఎస్లో 2, చంద్రగిరి పిఎస్లో 4 కేసులు నమోదయ్యాయని, రామచంద్రాపురం పిఎస్లో 1 కేసు నమోదయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదుతో నమోదైన కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో సిట్ దర్యాప్తు బృందం సభ్యులు 2 రోజుల పాటు పర్యటించారు. చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో గ్రామస్తులతో డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడారు.
కర్రలు రాడ్లతో దాడులు చేసింది ఎవరైనా దానిపై ఆరా తీస్తున్నారు. మంటల్లో కాలిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. పులివర్తి నాని స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్తోనూ మాట్లాడారు. తిరుపతిలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల పరిశీలన, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మారణాయుధాలు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ నిర్వహించారు. దర్యాప్తు వివరాలను నివేదిక రూపంలో అందజేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో 78.48% పోలైతే 2024లో 78.63% పోలింగ్ నమోదైందన్నారు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు. 24,000 పోస్టల్ బ్యాలెట్ పోలైందని, మాన్యువల్ గా లెక్కిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు చాలా భద్రంగా ఉన్నాయని చెప్పారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఎస్పీతో కలిసి మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందని, 2019 ఎన్నికల్లో 78.48% పోలైతే 2024లో 78.63% పోలింగ్ నమోదైందన్నారు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు. 24,000 పోస్టల్ బ్యాలెట్ పోలైందని, మాన్యువల్ గా లెక్కిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు చాలా భద్రంగా ఉన్నాయని చెప్పారు. తిరుపతికి అదనంగా 2 కేంద్ర బలగాలు చేరుకున్నాయన్నారు. కౌంటింగ్ కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, మొత్తం 100 సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తామన్నారు. 60 ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పులివర్తి నాని దాడి కేసుకు సంబంధించి 5 కేసులు నమోదైందన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కంబంపాటి రామ్మోహన్ రావు, తీతీదే మాజీ ఈవో ఏపీ విఎన్ శర్మ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కంబంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం రాబోతుందని, నిరుద్యోగులు పేద ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడుకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో చెస్ ప్లేయర్ గుకేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గుకేష్ మాట్లాడుతూ, వరల్డ్ ఛాంపియన్షిప్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చానన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ కి ముందు కొన్ని టోర్నమెంట్లు ఆడబోతున్నానని, అయినా నా లక్ష్యం వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెస్ ప్లేయర్ గుకేష్ తెలిపారు. తిరుపతి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపాయి. ఈరోజు అలిపిరి మెట్ల మార్గంలో 2 చిరుతలను చూసినట్టు భక్తులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది పరిశీలన చేపట్టారు. ఈ నెల 12వ తేదీన ఘాట్ రోడ్లో చిరుత రోడ్డు దాటిన విజువల్స్ వాహనదారులు సెల్ ఫోన్లో తీశారు. మళ్లీ తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులకు ఆందోళన మొదలైంది. తిరుపతిలో గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో 6వ రోజు ఉత్సవాలలో భాగంగా భక్తులు సున్నపు కుండల వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజుకొక వేషంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏమా పోలా సార్
తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక పోలీస్ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తాజాగా కౌంటింగ్ ఏర్పాట్లపై మాట్లాడిన ఎస్పీ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ రోజున సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి గృహ నిర్బంధం, పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుందని, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తప్పకుండా సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అంశంపై సిట్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ కౌంటింగ్ హాల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా సార్ ఆల్రెడీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 3 టైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో పారామిలిటరీ, దెన్ సెకండ్ అవర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, దెన్ థర్డ్ ఆఫ్ కోర్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ బిఫప్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా ఇంకొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి, లైక్ సార్ సెడ్, మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూటమి నాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు జనసేన నేత నాగబాబు. పోలింగ్ సారళ్యం చూసి ఓటమి భయం తప్పదని భావిస్తున్న వైసీపీ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దీనిపై కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వైసీపీ నాయకుల అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన కారణంగా పలువురు ప్రజలను వారి ఇంటి వద్దకు వెళ్లి కొట్టడం తగదన్నారు జనసేన నేత నాగబాబు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ళ ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 ఇంచుల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు.
ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. జై జనసేన, జై హింద్. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే వైశాఖ పౌర్ణమి గరుడ వాహన సేవకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తిరుమల దివ్యక్షేత్రంలో వైశాఖ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపరుషేయతత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. ఇక తిరుమలలో జరిగే గరుడ సేవకైతే ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమల వీధుల్లో జరిగే గరుడ సేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 39,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వేటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి దేవస్థానంలో శ్రీకాళహస్తి మహత్యం సంస్కృత తాళపత్రం గ్రంథం ఆవిష్కరణ, పాల్గొన్న ఈవో అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో 4వ రోజు శాస్త్రోక్తంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశం. తిరుపతి జిల్లాలో పోలింగ్ శాతంపై వివరాలు వెల్లడి. చంద్రగిరి నియోజకవర్గంలో పూర్తయిన సిట్ దర్యాప్తు, ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన సిట్ సభ్యులు. ఇవి ఇప్పటివరకున్న వీటు న్యూస్. నమస్తే.